కోరాడ రమణ అని చెప్పేసి అతను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆదినారాయణ ఎక్స్ ఆర్మీ పర్సన్ మీద దాడి జరిగిందని, ఆ దాడి జరిగిన కేసులో మనకి 341, 324 సెక్షన్ కింద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. దాని తర్వాత ఆదినారాయణ మళ్ళీ మనకి స్పందనకు వచ్చేసి సిపి గారిని కలిసేసి నా మీద ఇట్లా జరిగింది, అప్పుడు 324, 341 కట్టారు, అది కాదు సార్ నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందని చెప్పి చెప్పడం, సిపి గారు మాకు దాన్ని ఫార్వర్డ్ చేసేసి సీరియస్గా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత మేమంతా కూడా లోకల్ ఎంక్వైరీ తర్వాత అతను మనకి సబ్మిట్ చేసిన ఫొటోస్, అతను ట్రీట్మెంట్ పొందినటువంటి అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత అది జెన్యూన్గా 307 అని చెప్పేసి మేము కొంతమంది సాక్షులను కూడా విచారించుకున్న తర్వాత జెన్యూన్గా 307 అని చెప్పేసి భావించి దాన్ని సెక్షన్ ఆల్టర్ చేసేసి ఈరోజు ముద్దాయి కోరాడ రమణ తర్వాత ఇంకొక అతను రాజు, అతనికి సహకరించినటువంటి రాజు, ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. అవును. ఈ కేసులో మీకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన హైకోర్టు మీద వచ్చారు, పోలీసులు కూడా కంప్లైంట్ చేశారు. కోర్టు ఇన్స్ట్రక్షన్ మీద ఆర్డర్ చేశారా లేదా మీ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఆయన స్పందన మీద ఆర్డర్ చేశాం. మరి కోర్టు ఏమిచ్చింది? కోర్టు 41 నోటీస్ ఇవ్వమని అతనే కోర్టుకి వెళ్ళాడు. ఎప్పటికి ఆల్టర్ ఛార్జ్ షీట్ వేశారు కానీ ఛార్జ్ షీట్ వేసినా సరే మనం ఆల్టర్ చేసుకోవచ్చు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మనకి ముద్దాయిలు వచ్చేసి ఆ కేసులో పాత కేసులో 7 మెంబర్స్ ఉన్నారు. ఈ రోజు మనం అప్పుడు మనం లేము వాస్తవంగా, అప్పుడు ఉన్నటువంటి అదే అంటున్నాను. మా దగ్గరికి వచ్చిన తర్వాత సీరియస్ గా దీని మీద మనసు పెట్టడం వల్ల అరెస్ట్ అయ్యాడు. మనసు పెట్టి మొత్తం మేము లోకల్ ఎంక్వైరీ ప్లస్ అక్కడ ఇన్సిడెంట్ ఎంక్వైరీ తర్వాత అక్కడ ఉన్నటువంటి మన కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ అందరిని కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు నేను లేను. చెప్పాలి కదా ఆయన అప్పుడు తిరిగినప్పుడు కూడా పద్మావతి సీఏ ఆయన టైంలో ఇష్యూ జరిగింది, చాలా పెద్ద ఇష్యూ జరిగింది, ధర్నాలు జరిగాయి, చాలా ఆర్మీ ఢిల్లీలో ఉన్న ఆర్మీ సంఘాలు కూడా దీన్ని స్పందించాయి. అయినా సరే దీని మీద ఆలోచన చేయలేదు. లాస్ట్ కి ఆయన న్యాయం జరగకపోవడంతో హైకోర్టుకి వెళ్ళి ఆయన కోర్టు దాని ప్రకారం కాదు, మనకి సిపి సార్ నుంచి వచ్చినటువంటి స్పందన దాని ప్రకారం మేము చేసాం. కోర్టు హైకోర్టుకి వెళ్ళినట్టు మాకు డైరెక్షన్ ఇచ్చినట్టు కూడా నాకు వచ్చింది. లేదు, కోర్టు ఏమి ఇవ్వలేదు. కోర్టు డైరెక్షన్ వస్తే అది ఎప్పుడో జరిగి ఉండేది. కోర్టు డైరెక్షన్ లేదు. దాంట్లో ఈడే కోర్టుకి వెళ్ళేసి స్క్వాష్ కోసం వెళ్ళినట్టున్నాడు. వెళ్తే కోర్టు స్క్వాష్ చేయకుండా 41 నోటీసు 324, 341 కాబట్టి 41 నోటీస్ ఇవ్వమని చెప్పింది. అప్పుడు 41 నోటీస్ ఇచ్చాం అంతే. కోర్టు నుంచి మనకి డైరెక్ట్ వచ్చింది కాదు, మనకి పబ్లిక్ నుంచి వచ్చిన కంప్లైంట్ అయింది. తర్వాత ఇప్పుడు ఇతని గురించి మనం చేసినటువంటి ఎంక్వైరీలో ముఖ్యంగా మనకు తెలిసింది ఏంటంటే కొన్ని ల్యాండ్ గ్రాబింగ్ చెప్తారు కానీ కొన్ని ల్యాండ్స్ కూడా అక్కడ రేవడి పంచాయతీలో గ్రాప్ చేశాడని చెప్పేసి, తర్వాత ఇతను చీటింగ్ కేసు కూడా నేను వచ్చిన తర్వాత ఒకటి కంప్లైంట్ వస్తే రిజిస్టర్ చేయించాం. చీటింగ్ కేసు అంటే జగనన్న కాలనీకి సంబంధించినటువంటి డబ్బుల్ని తన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇవన్నీ కూడా జరిగినప్పుడు చీటింగ్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్టర్ చేసి కూడా దీన్ని 307 ఆల్టర్ చేయడం కూడా జరిగింది.